నమస్తే ఫ్రెండ్స్. మన పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు ఎలక్షన్స్ ఇప్పుడు ఇటు వైసీపీ పార్టీకి అటు టీడీపీ పార్టీకి రెండు జీవన్ మరణ సమస్యలాగున్నాయి. ఇంతకీ ఈ ఒక చిన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ రెండు పార్టీలకి జీవన్ మరణ సమస్యలుగా ఎందుకు తయారయ్యాయి నాకు తెలిసినంత వరకు నేను కొంచెం మీతో పంచుకుంటాను. పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కుదిరితే లైక్ కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. మనకి ఈ జడ్పీటీసీ ఎలక్షన్లు ఎలాగున్నాయంటే స్టేట్ ఎలక్షన్స్ లాగున్నాయి. 2024 ఎలక్షన్స్ ఎంత ఆడవుడి, ఎంత హంగామా, ఎంత ఒక అట్టహాసంగా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట. ఎందుకన్నారంటే ఒక చిన్న 10,000 ఓట్లున్న పులివెందుల, 24 ఓట్లున్న ఒంటిమిట్ట, ఇక్కడికి ఇటు టీడీపీ దగ్గర 5 ఎమ్మెల్యేలను పంపించింది ఇన్ఛార్జిగా. 2-3 ఎంపీలు కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారంట. ఇంకా ఒక 1000 మంది పోలీసులు అక్కడ దిగారు. ఇలా ఒకటా రెండా టీడీపీ అక్కడ ప్రాణం పెట్టుకుంది గెలవడానికి. సరే, దీన్ని ఎలా పెడదాం. ఇక వైసీపీని తీసుకుందాం. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన క్యాడరు అక్కడ వీళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళు కూడా మొత్తానికి ఒక సగం మంది క్యాడరు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు అనేది ఒక నానుడి. సరే, ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇంతకు టీడీపీ వాళ్ళకి ఎందుకు ఇది జీవన్మరణ సమస్యలాగా అయింది చూద్దాం. ఒకవేళ టీడీపీ ఇక్కడ గెలవలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, అదిగో చూసారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతం పులివెందుల గడ్డ నుంచే స్టార్ట్ అయింది, వాళ్ళు ఈఎంఐతో గెలిచారు, వాళ్ళకి ప్రజల యొక్క సపోర్టు లేదు, అభిమానం లేదు, ఇక్కడ ఈ ప్రజలు టీడీపీ 164 సీట్లతో గెలిచినా ఇక్కడ గెలవలేకపోయిందంటే వాళ్ళ పతనం అంతం ప్రారంభమైంది అని వైసీపీ చెప్పిద్ది. అది వీళ్ళకి చాలా గొడ్డల పెట్టు లాంటిది పార్టీకి, ఎవరికి, టీడీపీకి. అందుకే వాళ్ళందరూ కూడా ప్రాణం పెట్టి పోరాడుతున్నారు. సరే, దాన్ని అలా వదులుదాం. ఒకవేళ టీడీపీ గెలిచిందనుకోండి, అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారో చెప్పనా, ఇన్నేళ్ల చరిత్రలో వైసీపీ అడ్డాని కోకటేళ్లతో సహా పెగిలించేసాం, చూసారా మా దెబ్బ, ప్రజలు ఈ గంజాయి పాలనని, ఈ రౌడీ పాలనని కోకటేళ్లతో పులివెందుల నుండే పెగిలించేశారు అని టీడీపీ చెప్పుకోవడానికి బాగుండిద్ది. అయితే టీడీపీ గెలవడం వలన దానికి ఊరికే పెద్ద ఉపయోగమే ఉండదు, అలాగని వైసీపీ గెలవడం వలన దీనికి ఊరికే ఉపయోగమే ఉండదు. కానీ ఇది ఒక మానసిక ధోరణి. ఈ మానసిక ధోరణిని ఎవరికి వాళ్ళు ఇది మాకు అనుకూలంగా మార్చుకుందామని వాళ్ళు, లేదు మాకు అనుకూలంగా మార్చుకుందామని వీళ్ళు, ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అది ఒక నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ఎవరికి వాళ్ళు సర్వేలు, ఇదిగో మా పార్టీకి అనుకూలంగా ఉందని, వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి, సర్వేలు కూడా చేపించే అంత స్థాయికి ఒక 10,000, 20,000 ఓట్ల ఉన్న ఈ జడ్పీటీసీ ఎలక్షన్స్ వెళ్ళాయంటే మీరు ఊహించుకోండి. టీడీపీ కూడా లేదు మేము ఒక సర్వే చేపించాం, మాకే అనుకూలంగా ఉంది అని వీళ్ళు, ఆహా, స్టేట్ ఎలక్షన్స్ని దాటిపోయాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారి ధీమా ఏంటంటే, స్టేట్నే గెలిచాం, నీ పులివెందుల ఒక లెక్క కాసుకో జగన్మోహన్ రెడ్డి గారు అని ఇతను. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు స్టేట్ని కొట్టచ్చు, పులివెందును కొట్టడం అంత ఈజీ కాదు, ఇది వైఎస్ఆర్ అడ్డా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. ఇరువురు బస్తేమే సవాళ్ళు అంటున్నారు. అయితే మ్యాటర్లోకి వద్దాం. సగటు మనుషులు ఏమనుకుంటున్నారంటే, స్టేట్నే కొట్టిన వాళ్ళకి పులివెందులకు పెద్ద లెక్క కాదు ఒకటే. ఇంకొక వర్గం స్టేట్ని కొడితే కొట్టచ్చు, ఇది పులివెందుల గడ్డ, ఇది వైఎస్ఆర్ యొక్క అడ్డా, దీన్ని ఎవరు కొట్టలేరు అని వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు అంటున్నారు. అయితే నాకు సగటు అభిమానిగా, లేదా సగటు ఓటర్గా, సగటు ఎలక్షన్స్ని అబ్జర్వ్ చేసే వ్యక్తిగా నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈవీఎంల ద్వారా గెలిచారు అంటున్నారు టీడీపీని. నిజంగా ఈవీఎంల ద్వారా టీడీపీ గెలిచే పని అయితే
ఒక పెద్ద సముద్రాన్ని ఇది ఒక పిల్ల కాలువని టీడీపీ ఈదలేదా, గెలవలేదా, గెలుస్తుంది. సరే అలా పెడదాం. ఒకవేళ ఈవీఎంల ద్వారా గెలవలేదు, సొంతగా గెలిచారని అనుకున్నా పులివెందుల వాళ్ళకు ఒక అంత కష్టమా కాదు అని నాకు అనిపిస్తుంది. ఎటు చూసినా టీడీపీకి మాత్రం అనుకూలంగా ఉంది. సరే దాన్ని అలా పక్కన పెడదాం. ఏమో ప్రజలు మనసు మార్చుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చలేదు అని వాళ్ళు అనుకుంటే వైసీపీ గెలవడం పెద్ద సమస్యే కాదు. ఏమైనప్పటికీ వైసీపీ గెలిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చినట్టే. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మాత్రం స్టేట్నే గెలిచిన అతనికి పులివెందుల గడ్డను గెలవడం అంత ఈజీ కాదని మనం భావించవచ్చు. నమస్తే ఫ్రెండ్స్.